హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఇవాళైతే మీకు అమెరికాలో మా సొంత ఇల్లు చూపెడతాను పదండి. ఇదైతే ఏంటంటే మా ఇంటికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట. మాది వచ్చేసి కాండో, కింద పైన ఉంటుంది. కింద ఏంటంటే వేరే వాళ్ళు ఉంటారు, మనది వచ్చేసి పైన, కింద నుంచి పైకి వెళ్ళాలి. చాలా క్లియర్గా చూపిస్తున్నాను మొత్తం వీడియో, అంటే హోమ్ టూర్ అంటే ఇంకా అంత క్లియర్గా ఉంటే బాగుంటుంది కదా అనిపించింది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది గ్లాస్ డోర్ అనమాట. ముందు అంటే మెయిన్ డోర్, ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి, ఉత్తి మెయిన్ డోర్ తీసి గ్లాస్ డోర్లో నుంచి మాట్లాడచ్చు కదా అన్నట్టు పెట్టించుకున్నాం. విండ్కి కూడా ప్రొటెక్ట్గా అనమాట. ఇప్పుడు పైకి వెళ్తున్నాను చూడండి. గ్లాస్ డోర్లో నుంచి మెయిన్ డోర్ తీసేసి పైకి వెళ్తే ఇక్కడ ఏంటంటే మీరు చూస్తే ఆల్ ద వే లెఫ్ట్ నారో, ఇటు రైట్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఆ రైట్ ఏంటంటే ఇదంతా వచ్చేసి హాల్ అనమాట. మీకు కనిపిస్తుంది కదా, ఆ ఎదురుగా కర్టన్స్ అది ఉన్నది బాల్కనీ. సో ఇదంతా వచ్చేసి హాల్. ఇక్కడ స్ట్రైట్ కనిపిస్తుంది కదా నారో, అదేంటంటే బెడ్రూమ్స్, బాత్రూమ్స్కి వెళ్ళడానికి వే. ఇది వచ్చేసి ఇప్పుడు చూపెడుతున్నాను కదా, ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అనమాట. సో ఇది ఇక్కడ కర్టన్స్ వేసి ఉన్నాయి. వ్యూ చాలా చాలా బాగుంటుంది, ఇంట్లోంచి కనిపించే వ్యూ. ఇది వచ్చేసి కిచెన్. ఇంకా ఇది వచ్చేసి కిచెన్ కనిపిస్తుంది కదా. ఇలా మొత్తం ఏంటంటే ఇది స్టవ్. ఇంకా మీకు ప్రతి ఐటెం ఎలాగో తెలుసు, కానీ నేను జస్ట్ చూపెడుతున్నాను. క్యాబినెట్స్ కూడా గుడ్ అమౌంట్ ఉంటాయి. చాలా, ఈ కలర్ కూడా నాకు చాలా చాలా నచ్చుతుంది. స్టవ్, ఇంకా డిష్ వాషర్ ఉంది ఇంట్లోనే, మీకు కనిపిస్తుంది కదా. ఇటు సైడ్ ఒక సైడ్ స్టవ్, ఒక సైడ్ సింక్ ఏంటంటే చిన్న సైజ్, అంటే మరీ చిన్నది కాదు కానీ మోడరేట్ ఉంటుంది. మరి ఇంత చిన్నగా అయితే ఉండదు. గుడ్ అమౌంట్ ఆఫ్ అంట్లు అది కడుక్కోవచ్చు. ఇది వచ్చేసి ఇంకా మైక్రోవేవ్. ఇక్కడ పక్కనే ఫ్రిడ్జ్ ఉంటుంది అన్నమాట. ఇది స్టవ్ కనిపిస్తుంది కదా అన్నీ. ఇగో స్టవ్లోనే ఓవెన్ ఉంటుంది. మనకి ఇక అన్నీ ఏమైనా అదే ఫ్రై చేసుకునేవి, పెట్టుకునేవి, చికెన్ అవి వండుకోవచ్చు కదా, అదనమాట కింద. ఇది వచ్చేసి ఇంకా ఫ్రిడ్జ్లో లైనర్స్ అన్నీ కూడా వేసుకున్నాను చూడండి నీట్గా. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది లాండ్రీ రూమ్ ప్లస్ ఇంకా హీటర్స్ అవన్నీ ఉండేదన్నమాట రూము. ఇందులో ఏంటంటే వాషర్, డ్రయర్. ఇది వచ్చేసి వాషింగ్ మిషన్ అనమాట. సో బట్టలు ఇట్లా వాష్ చేసేసుకొని పక్కనే డ్రయర్ ఉంటుంది. ఇది వచ్చేసి డ్రయర్ కనిపిస్తుంది కదా. అన్ని క్లోత్స్ ఇక్కడ ఏంటంటే మనం బయట క్లోత్స్ ఆరేయము, సో మొత్తం డ్రై అయిపోయి వస్తాయి ఇంట్లోకి. అది వచ్చేసి హీటర్, అదే ఏమంటారు మనకి వాటర్ హీటర్ అనమాట. అంటే వేడి నీళ్ళు వచ్చేది బేసికలీ చెప్పాలంటే. ఇంక ఇక్కడ ఇది మొత్తం కిచెన్ ప్లస్ లాండ్రీ రూమ్ అనుకోండి ఇది, లేదా యూటిలిటీ రూమ్ అనుకోండి. ఆ రెండు కలిసింది వచ్చేసి ఇది. దాంట్లో నుంచి ఇప్పుడు ఏంటంటే డైనింగ్ హాల్లోకి వస్తున్నాం కదా. ఈ డైనింగ్ హాల్లో నుంచి ఇప్పుడు మన కిటికీ వ్యూ ఉంటుంది చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇలా ఓపెన్ చేస్తే చూడండి బయట అంటే కార్ పార్కింగ్ అన్నీ కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ పిల్లలు ఆడుకుంటున్నా మంచి వ్యూ ఉంటుంది. అసలు స్నో పడితే మాత్రం సూపర్గా అనిపిస్తుంది అన్నమాట ఇక్కడ నుంచి అయితే వ్యూ. ఇందులో ఇంకొకటి అడ్వాంటేజ్ చెప్పాలంటే డిష్ వాషర్ కూడా ఆటో రిలీజ్ అనమాట. అది లైక్ టూ మచ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, హాల్లో నుంచి ఆ ప్యాసేజ్ వే ఉంది కదా, దాంట్లోకి వెళ్తున్నాను. దాంట్లో వెళ్తుంటే ఇక్కడ ఏంటంటే ఒక కోట్ క్లోజెట్ ఉంటుందన్నమాట. ఐదర్ మనం కోట్స్ అది పెట్టుకోవచ్చు, ఇంకా ప్యారలల్గా మేము ఏంటంటే ఈ ఇంటర్నెట్ వచ్చే కనెక్షన్స్ అన్నీ మెయిన్ కనెక్షన్ అక్కడికి ఇచ్చాము. సో ఇది ఏంటంటే ఇల్లు మధ్యలో ఉంది కాబట్టి మొత్తం ఇంటర్నెట్ మంచిగా వస్తుందని చెప్పేసి. ఇది వచ్చేసి హాల్ బాత్. సో ఇందులో ఏంటంటే టబ్ ఉంది, మీకు కనిపిస్తుంది కదా, టబ్ ఉందన్నమాట. టబ్కి కర్టన్ వేసుకున్నాము. సో ఇది వచ్చేసి హాల్ బాత్, మొత్తం ఒక గ్రీన్ కలర్ థీమ్లో ఇచ్చారు. ఇది ఏంటంటే ఒక బెడ్రూమ్ అనమాట, చిల్డ్రన్ బెడ్రూమ్ అనుకోండి బేసికలీ. ఇది 3 బెడ్ హౌస్. సో ఇప్పుడు నేనైతే మీకు 3 బెడ్లో ఫస్ట్ బెడ్రూమ్ చూపెడుతున్నాను. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. సో ఇక్కడ నుంచి కూడా వ్యూ అంతా బాగుంటుందండి, చూస్తున్నారు కదా. మంచి గ్రీనరీ ఉంటుంది అసలు ఇక్కడ, అంటే లైక్ మంచి గ్రీనరీ బాగుంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ కిటికీల పైన మనం కూర్చోవచ్చు కూడా. మేమైతే లిటరల్లీ ఆ కిటికీల పైన కూర్చుంటాం అన్నమాట. మంచి గట్టిగానే ఉంటుంది. సో ఇప్పుడు ఇంకో బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఎందుకంటే మాస్టర్ బెడ్రూమ్ దీనికి కనెక్టెడ్ బాత్రూమ్ ఉంటుంది కాబట్టి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చూస్తున్నారు కదా, మొత్తం వ్యూ ఇలా ఉంది మాస్టర్ బెడ్రూమ్ది. దీనికి కూడా కిటికీ ఉంది, మీరు చూసారు కదా, సేమ్ వ్యూ కనిపిస్తుంది, కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది అంతే. అన్ని కర్టన్స్ వేసి చూపెడుతున్నాను బేసికల్లీ, తీసుంటే ఇంకా లైటింగ్ బాగుండేది. సో ఇప్పుడు ఇదేంటంటే
మెయిన్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో నుంచి చిన్న ఇట్లా బాత్రూమ్కి క్లోజెట్కి వెళ్ళడానికి అక్కడ ఒక చిన్న ఏంటంటే అక్కడ మిర్రర్ అది పెట్టుకోవచ్చు మంచిగా. ఇదేంటంటే క్లోజెట్స్. ఇది మొత్తం నరసింహనే చేశాడనమాట. అంటే నాకు ఇక్కడిక్కడ ఇలా కావాలి అంటే కనుక మొత్తం నీట్గా అంటే ఇక్కడ ఎన్ని షెల్ఫ్లు కావాలి ఏంటి చూసుకొని చెప్పాను. దాన్ని బట్టి మొత్తం నరసింహనే చేశాడు ఆ క్లోజెట్స్. ఇదేంటంటే ఇక మాస్టర్ బెడ్రూమ్, మా ఫేవరెట్ స్పాట్ అని చెప్పాలి. ఆ షవర్ చూసారా ఎంత బాగుంటుందంటే మనకి ఎన్ని ఒళ్ళు నొప్పులు ఉన్నా ఆ షవర్ దగ్గర నించుంటే తగ్గిపోద్ది. వన్ ఆఫ్ ద రీజన్ మేము ఇల్లు కొనడానికి ఒకటి వుడ్ ఫ్లోరింగ్ కలర్ నచ్చితే నరసింహకి, నెక్స్ట్ వచ్చేసి బాత్రూమ్ షవర్ నచ్చిందనమాట. ఈ 2 రీజన్స్తో ఇల్లు తీసుకున్నాం మేము. బాత్రూమ్ గురించి ఇంత చెప్తున్నా అనుకుంటున్నారు కానీ నిజంగా అడ్వాంటేజ్ ఉంటుందండి. అంటే ఇట్లా అలసిపోయినప్పుడు అట్లా దాని షవర్ కింద కూర్చుంటే దాని ఇంపార్టెన్స్ తెలుస్తుంది. ఇప్పుడైతే చూసారు కదా, ఇంకా బెడ్రూమ్లో నుంచి బయటికి ఇదంతా హాల్ కదా, హాల్ దగ్గరికి వచ్చాను. హాల్లో నుంచి ఏంటంటే ఇప్పుడు 2 బెడ్రూమ్స్ అయిపోయాయి కదా, ఇక్కడ ఏంటంటే బాల్కనీ వ్యూ చూపెడుతున్నాను పదండి. ఇప్పటివరకు మంచి డీసెంట్ అమౌంట్ ఆఫ్ బాల్కనీ స్పేస్ ఉంటుంది. మనం గ్రిల్ అలాంటివి పెట్టుకోవచ్చు అనమాట బాల్కనీలో, ఎవరు అబ్జెక్ట్ చెయ్యరు. సో చూస్తున్నారు కదా, ఇది మొత్తం ఇట్లా మంచిగా ఉంటుంది. ఇట్లా మొత్తం చూస్తే కింద ఇల్లుగా అనిపిస్తుంది. ఆ రోడ్ సైడ్ వ్యూ, చెట్లు అంతా బాగుంటుందండి. అసలు మంచిగా ప్రశాంతంగా కూర్చోవచ్చు, కొంతసేపు ఇట్లా రిలాక్స్ అయిపోవచ్చు. అంతా కనిపిస్తుంది కదా. కింద మన ఎంట్రీ ఉంటుంది, కొంచెం అంటే కొద్ది సైడ్కి వస్తుంది అనమాట. ఇప్పుడైతే నేను 3rd బెడ్రూమ్కి వెళ్తున్నాను. 3rd బెడ్రూమ్ వచ్చేసి పైన ఉంది, ఇంకొక లెవెల్ అప్లో ఉంది. దీన్ని 3rd బెడ్రూమ్ అంటారు లేదా లాఫ్ట్ ఏరియా అంటారు. ఓన్లీ థింగ్ దీన్ని లాఫ్ట్ ఏరియా అనడానికి రీజన్ ఏంటంటే దీంట్లో ఏంటంటే బాత్రూమ్ లేదు పైన, అదొక దానివల్ల కొంతమంది లాఫ్ట్ ఏరియా అంటారు. లేదు ఇప్పుడు మనలాంటి వాళ్ళు 3rd బెడ్రూమ్ లాగా యూస్ చేసుకోవచ్చు. మనకు అన్ని బెడ్రూమ్స్లో బాత్రూమ్ ఉండాలని అట్లా అంటే మ్యాండేట్ కాదు కదండి, అందుకని చెప్తున్నాను. ఇదేంటంటే డైనింగ్ హాల్ కిచెన్ పైన వస్తుంది అనమాట. అంటే చాలా పెద్ద ఏరియా వస్తుంది. అది చూస్తున్నారు కదా ఎంత పొడవు ఉందో. సో పైన ఏంటంటే 2 సన్ రూఫ్స్ కూడా ఉంటాయి చూడండి. ఆ పైన అట్లా సన్ లైటింగ్ కూడా డైరెక్ట్ పడుతుంది అనమాట. అంటే గ్లాస్ ఉంటుంది బట్ లైటింగ్ మంచిగా వస్తుంది. ఇదేంటంటే యాటిక్కి వెళ్ళడానికి వే, యాటిక్ ప్లస్ స్టోరేజ్, బాగానే స్టోరేజ్ పడుతుందండి. చాలా అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ పెట్టుకోవచ్చు అక్కడ. కొంచెం అమౌంట్ అంటే యాటిక్లో కొద్దిగా అమౌంట్ మనం లోపలికి వెళ్ళడానికి ఉంటుంది, బాగానే ఉంటుంది అనుకుంటా, ఒక 4 feet దాకా అట్లా. సో అక్కడ మనం స్టోరేజ్ పెట్టుకోవచ్చు ఏదైనా ఉంటే. ఇక్కడ ఇంకో క్లోజెట్ కూడా ఉంది, చెప్తున్నాను కదా దీన్ని బెడ్రూమ్ లాగా వాడుకోవచ్చు క్లోజెట్. కొంచెం ఇంకా మేము ఏంటంటే పెద్ద పెద్ద సామాన్లు అన్ని షెల్ఫ్లు చేపించేస్తే ర్యాక్స్, పెద్ద పెద్ద సామాన్లు ఏమైనా ఉంటే పెట్టలేమని చెప్పేసి దీని ర్యాక్స్ అది చేపించలేదు. విరాట్ రియాక్షన్ చూడండి, మంచిగా లైక్ చూస్తున్నాడు, ఇల్లంతా మంచి గుర్తు తెచ్చుకుంటున్నాడు అనమాట. ఇల్లు మాత్రం చాలా చాలా బాగుంటుంది. అసలు చూస్తున్నారు కదా ఎంత నీట్గా క్లీన్గా ఉంటుంది. ప్లస్ మనకి అంటే మంచిగా లెవెల్గా సరిపోతుంది అనమాట ఒక ఫ్యామిలీకి అయితే ఫుల్గా. చిన్న చిన్న విరాట్ చిన్నప్పుడు ఆ ఇంట్లో చూడండి, అవన్నీ జస్ట్ మీకు చూపెడుతున్నాను ఇట్లా. ఇలా ఇక్కడితో మా హోమ్ టూర్ అయ్యిందండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్స్. Keep loving us, keep supporting us. Please do like, share and subscribe to our videos. మరొక వ్లాగ్తో మీ అందరి ముందుకు వస్తాను. మా హోమ్ టూర్ నచ్చింది అనుకుంటున్నాను మీ అందరికీ.